హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి. నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో ఈ వీడియోలో లేయర్ 1 కాయిన్స్ గురించి మనం చెప్పుకుందాం అండి. ఎందుకంటే ఈ బుల్ రన్‌లో లేయర్ 1 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ప్రైస్ ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి చాలా అవకాశం ఉందన్నమాట. లేయర్ 1 బ్లాక్ చైన్స్ మనకి టాప్ 10లో ఉన్నవే కాకుండా టాప్ 10లో ఏవైతే ఇప్పుడున్నాయో అవే టాప్ 10లో ఉంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే టాప్ 10లో ఉన్నవి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మారుతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు టాప్ 10లోకి వెళ్ళే లేయర్ 1 కాయిన్స్ ఏంటి? అలాగే ఇప్పుడు ప్రెజెంట్ చాలా తక్కువ రేట్‌లో ఉన్న లేయర్ 1 కాయిన్స్ ఏంటి? అవి చాలా ఎక్కువ ఎంత ప్రైస్ వరకు అది పెరిగే ఛాన్స్ ఉంది అన్న విషయాలైతే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో, నేనైతే మొత్తం మార్కెట్‌లోంచి ఒక 8 లేయర్ 1 బ్లాక్ చైన్ కాయిన్స్ అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో, ఆ 8 కాయిన్స్ ఏంటి? వాటి యొక్క యుటిలిటీ ఏంటి? అలాగే వాటి యొక్క ప్రెజెంట్ ప్రైస్ ఏంటి? అలాగే ఫ్యూచర్‌లో ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ మినిమమ్ ప్రైస్ ఎంత? మాక్సిమం ప్రైస్ ఎంత? అన్నది నేనైతే డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో, నేను చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే అండ్ నా ఎస్టిమేషన్ మాత్రమేనండి. ఇది ఫినాన్షియల్ అడ్వైస్ కాదు. సో, నేను చెప్పే కాయిన్స్ అన్నీ కూడా మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని మీరు రోజు దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఆహ్, ఒక అండర్‌స్టాండింగొచ్చాక అలాగే మీరు రీసెర్చ్ చేసుకొని ఓన్‌గా మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని నేను చెప్పానని చెప్పి గుడ్డిగా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొద్దు. ఓకే. సో, నేను డీటెయిల్డ్‌గా ఎలా కొనాలి, అలాగే ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి అన్న విషయాలైతే నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లేదా ట్విట్టర్‌లో జాయిన్ అయ్యి నాకు కామెంట్ రూపంలో పెడితే నేను వాళ్ళకి చెప్తాననమాట. ఓకే. సో, దాంట్లో ఫస్ట్ కాయిన్ వచ్చేసి సొలానా అండి. సో, సొలానా అనేది చాలా ఫాస్ట్‌గా ఎదిగిన కాయిన్ అనమాట. 2023 నుంచి మీరు చూస్తే ఇది టాప్ 3 టాప్ 3, టాప్ 4లో మాత్రమే ఉంటుందనమాట. సో, ఇది ఎందుకు అంత ఫాస్ట్‌గా ఎదిగింది అంటే దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీమ్ కల్చర్ తీసుకొచ్చిందే సొలానా. అండ్ ఇప్పటి వరకు ఉన్న బ్లాక్ చైన్స్‌లో స్పీడ్‌గా పెర్ఫార్మ్ చేసేది కూడా సొలానే. సో, సొలానా అందుకనే అంత పాపులర్ అయిందనమాట. దీనివల్లే మీమ్ కల్చర్ అనేది వచ్చింది. సో, ఇది ఇప్పటికీ కూడా నేను 2023, 22 ఆ టైంలో చూసేటప్పుడు ఇది $10 బిలో ఉండేది. సో, ఇప్పుడు అది ఆల్‌మోస్ట్ $139 అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 10,000 పైనే 10,000-12,000, 15,000 మధ్యలోనే ట్రేడ్ అవుతుందనమాట. సో, దీంట్లో ఈ 2026లో ఫైర్ డాన్సర్ అనే ఒక అప్‌గ్రేడ్ అయితే రాబోతుందనమాట. ఆ అప్‌గ్రేడ్ వల్ల దీని స్పీడ్ 1,000,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ అయితే అవ్వబోతుందనమాట. అంటే ఇప్పుడున్న స్పీడ్‌కి 10 టైమ్స్ అనమాట. ఓకే. ఇప్పుడున్న స్పీడ్ కన్నా 10 టైమ్స్ పెరగబోతుంది. సో, ఇది ఆల్రెడీ టాప్ 3 మార్కెట్ క్యాప్‌లోనే టాప్ 3లో ఉన్న బ్లాక్ చైన్ అనమాట. దీనికి ఇంత పెద్ద అప్‌డేట్ రావడం అనేది దీని ప్రైస్ మూవ్‌మెంట్ బీఎన్‌బీ లాగే సేమ్ బీఎన్‌బీ కూడా $250 అలా ఉండేది. ఇప్పుడు $1,000 దగ్గర దగ్గరగా మీకు ట్రేడ్ అవుతుంది. సో, ఇది కూడా అదే రేంజ్‌లోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఓకే. సో, ఓకే. సో, నెక్స్ట్ బ్లాక్ చైన్ వచ్చేసి సూయి. ఓకే. సూయి సేమ్ సొలానా ఎలా అయితే పెర్ఫార్మ్ చేస్తాదో సూయి కూడా అలానే పెర్ఫార్మ్ చేస్తదండి. సూయి ఇంకా చెప్పాలి అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే సొలానా అప్పుడప్పుడు కంజెషన్ అనేది ఇష్యూ అనేది ఉంది అనమాట. అంటే బ్లాక్ చైన్‌లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోతే బ్లాక్ చైన్ అనేది ఆగిపోతది. స్ట్రక్ అవుతదనమాట ఒక్కొక్కసారి. బట్ సూయిలో అటువంటి ఎప్పుడు కూడా అలా జరగలేదనమాట. సూయి ట్రాన్సాక్షన్స్ ఏంటంటే 3,00,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ చేయగలదనమాట. సూయిలో కూడా S2 అనే ఒక అప్‌డేట్ అయితే తీసుకొస్తున్నారనమాట. దానివలన కూడా దీని ప్రైస్ మూవ్‌మెంట్ అనేది మనం చూడొచ్చనమాట ఈ ఇయర్‌లో. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి కీటా. ఓకే. ఈ కీటా ఏంటంటే ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. సో, దీని స్పీడ్ చూస్తే మైండ్ బ్లాక్ అనమాట. 10,000,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. సొలానా వాళ్ళు 1,00,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ నుంచి 1,000,000 ట్రాన్సాక్షన్స్ తీసుకొస్తే వీళ్ళు ఆల్రెడీ మెయిన్ నెట్ ఇంకా లాంచ్ చేయలేదు.
మెయిన్ నెట్ అనేది ఇంకా పబ్లిక్ అయితే అవైలబుల్‌గా లేదనమాట. సో, వీళ్ళ ప్రపోజల్ ఏంటంటే 10,000,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. సో, సొలానాకే 10 టైమ్స్ అనమాట. సో, ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే బేస్ నెట్‌వర్క్ పైన నడుస్తుంది. సో, వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్‌లోకి మెయిన్ నెట్ వచ్చినప్పుడు దీని ప్రైస్ మూవ్‌మెంట్ అనేది భారీగా ఉంటదనమాట. సేమ్ సొలానా కూడా అలాగే ఉండేది. అలాగే బీఎన్‌బీ కూడా వేరే నెట్‌వర్క్‌లో ఉన్నప్పుడు దాని ప్రైస్ తక్కువుండేది. వన్స్ వాళ్ళ మెయిన్ నెట్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది చాలా భారీగా పెరిగిందనమాట. ఓకే. సో, సప్లై దీని సప్లై ఎంత? తర్వాత ఆహ్, మినిమమ్ ప్రైస్ ఎంత? మాక్సిమం ప్రైస్ అన్నది ఎంత అన్నది వీడియో చివర్లో చెప్తాను. సో, మీరు చివరి వరకు వీడియో చూడండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఓపెన్ నెట్‌వర్క్ అనమాట. ఐస్ ఓపెన్ నెట్‌వర్క్ గురించి నేను చాలా వీడియోస్ చేశానండి మన ఛానల్‌లో. ఎందుకు అన్ని వీడియోస్ చేశాను అంటే, దీంట్లో ఉన్నన్ని డెవలప్‌మెంట్స్ అండ్ దీంట్లో ఉన్నంత యుటిలిటీస్ ఏ బ్లాక్ చైన్‌లోనూ లేవు. ఎందుకు అంటున్నానంటే, ఈ ఈ బ్లాక్ చైన్ వాళ్ళు ఈ ఐస్ ఓపెన్ నెట్‌వర్క్ అనే బ్లాక్ చైను మన రియల్ టైమ్‌లో యూజ్ చేసే యుటిలిటీస్ అన్నీ తయారు చేశారు. అంటే మిగతా కన్స్యూమర్ బేస్డ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ ప్లస్. ఆన్‌లైన్ ప్లస్ అనేది ఏంటంటే వీళ్ళ యొక్క మెయిన్ ప్రొడక్ట్ అనమాట. దాంట్లో దాంట్లో ఏంటంటే అది ఒక సోషల్ మీడియా అనమాట. మన ట్విట్టర్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎలా అయితే వాడతామో దాన్ని అలాగే వాడొచ్చు. సో, దాంట్లో మనకి అయాన్ అనే కాయిన్ వీళ్ళ ఓన్ కాయిన్ ఏదైతే ఉందో ఐస్ అనేది ఉండేది. ఇప్పుడు వాళ్ళు అయాన్‌లోకి వాళ్ళ ఓన్ బ్లాక్ చైన్‌లోకి కన్వర్ట్ చేస్తున్నారనమాట కాయిన్స్. సో, అయాన్ లిస్టింగ్స్ కూడా ఈ మంత్‌లోనే ఉన్నాయి. జాన్యురీ మంత్‌లోనే లిస్టింగ్ చేస్తారు. దాంతో పాటు ఆన్‌లైన్ ప్లస్‌లో మీకు మోనటైజేషన్ అనేది ఎనేబుల్ చేస్తారనమాట. మోనటైజేషన్ ఎనేబుల్ చేస్తారు. తర్వాత పంపిట్ అనే ఒక ఆహ్, కొత్త టెక్నాలజీ అనమాట. అంటే అది మీమ్ కల్చరే బట్ అది ఒక డిఫరెంట్ వేలో వాళ్ళు లాంచ్ చేస్తున్నారనమాట. అలాగే టోకెనైజ్డ్ కమ్యూనిటీస్. సో, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద అప్‌డేట్స్ ఉన్నాయన్నమాట. సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి షీడో. ఈ షీడో బ్లాక్ చైన్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ షీడో బ్లాక్ చైన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఒక బ్లాక్ చైన్‌లో ఉన్న లిక్విడిటీ ఇంకో బ్లాక్ చైన్‌లో ఉన్న లిక్విడిటీని కూడా వీళ్ళు యూనిఫార్మ్ చేయడానికి వీళ్ళు అంటే ఇంటరాపరేటబిలిటీ అనే కాన్సెప్ట్‌తో వీళ్ళు వస్తున్నారనమాట. అంటే ఒక బ్లాక్ చైన్‌లో ఉన్న కాయిన్స్ ఇంకో బ్లాక్ చైన్‌లో ఉన్న కాయిన్స్‌కి మనం గ్యాస్ ఫీస్ లేకున్నా అది ఆటోమేటిక్‌గా జరిగే విధంగా వీళ్ళు చేయడానికి ఈ బ్లాక్ చైన్ అయితే ఉపయోగపడతదనమాట. సో, ఇది ఒక మంచి టెక్నాలజీ యాక్చువల్‌గా. ఎందుకంటే గ్యాస్ ఫీస్‌కే మనకు చాలా డబ్బులయిపోతాయనమాట. సో, ఇలాంటి బ్లాక్ చైన్ వీళ్ళు ఆహ్, మెయిన్ నెట్ గాని లాంచ్ చేశారనుకోండి. మెయిన్ నెట్ ఆల్రెడీ లాంచ్ అయింది. బట్ టెరా మెయిన్ నెట్ అని చెప్పి ఈ జాన్యురీలో వీళ్ళు ఒక అప్‌గ్రేడ్ అయితే తీసుకొస్తున్నారు. సో, వన్స్ ఆ అప్‌గ్రేడ్ అయ్యి అలాగే వీళ్ళు ఈ కాయిన్ అనేది మనకి మాక్సీ కాయిన్ ఎంఈఎక్సీ అనే ఎక్స్‌చేంజ్‌లో మాత్రమే దొరుకుతుంది. సో, అది గాని మిగతా ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేస్తే దీని ప్రైస్ అనేది మూవ్‌మెంట్ అనేది చాలా భారీగానే రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాస్పా. ఈ క్యాస్పా అనేది కూడా ఒకప్పుడు మైనింగ్ ఇచ్చారన్నమాట. కంప్లీట్‌గా మొత్తం కాయిన్స్ అన్నీ సర్క్యులేటింగ్‌లోనే ఉన్నాయి. సో, ఒకప్పుడు విటాలిక్ ఎవరైతే ఎథీరియం బ్లాక్ చైన్ ఫౌండర్ ఉన్నారో ఆయనే దీనికోసం మాట్లాడారన్నమాట. దీంట్లో వాడే టెక్నాలజీ అంతా బిట్‌కాయిన్ బ్లాక్ చైన్‌లో ఉన్న టెక్నాలజీ కన్నా చాలా అడ్వాన్స్‌డ్ అనమాట. ఓకే. సో, ఈ కాయిన్ ఇంకా రేట్ ఎందుకు పెరగలేదు అంటే దీనికి చాలా కారణాలున్నాయి. బట్ పెరగడానికి కూడా చాలా అవకాశాలున్నాయన్నమాట. చాలా చాలా అవకాశాలున్నాయి. ఎందుకంటే వీళ్ళు మంచి మంచి అప్‌డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా డెవలప్‌మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో, ఓకే. నెక్స్ట్ కోర్. ఈ కోర్ అనేది కూడా మైనింగ్ ఇవ్వడం జరిగింది. మైనింగ్‌లో చాలామంది మన తెలుగులో కూడా చాలామంది కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకొని $5 వరకు ఎళ్ళిందండి. ఇది లిస్ట్ అయిన తర్వాత. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ రూ. 10, రూ. 11 రేంజ్‌లో ఉంది.
సో, మీకు చూపిస్తాను ప్రైస్ చార్ట్ చివర్లో చూపిస్తాను. నేను చెప్పాను కదా! సో, అక్కడ మీకు తెలుస్తది నా ప్రైస్ టార్గెట్ అంతా కూడా అనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఎస్‌సిఐ ఈ సూయి నెట్‌వర్క్ అనేది ఒకే రేట్‌లో ఉండేది నేను చూసినప్పుడైతే. హాఫ్ డాలర్ కిందనే ఉండేవి. బట్ సూయి వచ్చేసి ఇప్పుడు ఆల్‌మోస్ట్ $1.5 పైనే ట్రేడ్ అవుతుంది. బట్ ఇది మాత్రం ఇంకా $0.3 ట్రేడ్ అవుతుంది. బట్ ఇది కూడా సూయి లాగే పెరగడానికి చాలా అవకాశాలున్నాయండి. చాలా డెవలప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఈ 8 బ్లాక్ చైన్స్ కూడా ఈ 8 బ్లాక్ చైన్స్ కూడా లేయర్ 1 బ్లాక్ చైన్స్ ఒక్కొక్కటి ఆహ్, ఒక్కొక్క ఏరియాలో చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. సో, ఈ ఈ ఈ 8 కూడా మిస్ అవ్వద్దు అస్సలు. సో, ప్రతి ఒక్కళ్ళు దీని మీద అయితే ఒక కన్నేసి ఉంచండి. అలాగే ప్రెజెంట్ అయితే చాలా 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 ఆల్ టైమ్ లోకి దగ్గరలో ఉన్నాయన్నమాట అన్నీన. సో, ఇక్కడి నుంచి చాలా అప్‌సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. సో, నా ప్రైస్ ఎస్టిమేషన్స్ ఏంటి అనేది మీకిప్పుడు చూపిస్తాను. సో, ఇప్పటి వరకు మీరు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చింది కాబట్టి ఒక్కసారి లైక్ చేయండి. సో, లైక్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ నేనింకా మంచి మంచివి చేసి మీకు పెడతాను. సో, దానివల్ల మీకు నాలెడ్జ్ అప్‌గ్రేడ్ అవుతది. అలాగే మీకు అన్ని కాయిన్స్ వెతకాల్సిన పని గూడా పోతదనమాట. చాలా టైం అనేది సేవ్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఇవి నేను వేసుకున్న కాయిన్స్ మొత్తం 8 కాయిన్స్. సో, సొలానా చూస్తే ప్రైస్ టార్గెట్ చెప్తాను మీరు చూడండిప్పుడు. సొలానా వచ్చేసి సర్క్యులేటింగ్ సప్లై 563,000,000 అంతే ఉన్నాయి. సర్క్యులేటింగ్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఎంతైతే సర్క్యులేషన్ ఉందో దాన్ని బట్టే ప్రైస్ అనేది డిసైడ్ అవుతదనమాట. ఓకే. 563,000,000 అయితే ప్రెజెంట్ ఈరోజు ప్రైస్ వచ్చేసి 12,500 ఉంది. సో, దీన్ని మినిమమ్ ఫ్యూచర్ ప్రైసు నేను చెప్పేదంతా కూడా నా ఎస్టిమేషన్ మాత్రమే. నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో, మీరు ఓన్‌గా రీసెర్చ్ చేసుకొని నేను చెప్పాను కదా! అని చెప్పి ఇంత అయిపోవాలని లేదు. సో, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో, మినిమమ్ 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. అలాగే మాక్సిమం 1,00,000 వరకు ఇండియన్ కరెన్సీలో వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ సూయి 3.8 బిలియన్ కొంచెం సప్లై ఎక్కువ. బట్ దీని స్పీడ్ గాని ఇవన్నీ చూసుకుంటే ప్రైస్ పాసిబిలిటీ అయితే ఇలా అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే రూ. 177 అంటే $1.5 పైనే ఉంది. సో, 500 అంటే $5 వరకు వెళ్ళొచ్చు. ఆహ్, అలాగే మాక్సిమం అయితే $10 వరకు వెళ్ళొచ్చనమాట. అంటే రూ. 1000 పైన. సో, అలాగే కీటా అనేది ప్రెజెంట్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి 465,000,000 అండి. సో, ప్రెజెంట్ అయితే లో అంటే ఆల్ టైమ్ లోకి దగ్గరలో ట్రేడ్ అవుతుందనమాట. అంటే యావరేజ్‌గా దీని ప్రైస్ అనేది 22 కన్నా 2018 కన్నా కిందకైతే వెళ్ళట్లేదు. సో, దీనిదైతే మినిమమ్ అయితే $1 అంటే రూ. 90 అయితే రీచ్ అయిపోతది. మాక్సిమం సొలానా ఇప్పుడు ఏదైతే ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందనమాట. అంటే 10,000 నుంచి 12,000, 13,000 ఆ రేంజ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అయాన్. అయాన్ అనేది యాక్చువల్‌గా 6.8 బిలియన్. నేను యాక్చువల్‌గా అయాన్ కాయిన్‌గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంకా ప్రెజెంట్ అయాన్ కాయిన్ యొక్క టోకెనామిక్స్ అయితే ఇంకివ్వలేదు. బట్ అయాన్ కాయిన్స్, ఐస్ కాయిన్స్‌కి ఒకటే టోకెనామిక్స్ ఉంటాయని వాళ్ళు చెప్పారు. బట్ చేంజ్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద డెవలప్‌మెంట్స్‌తో వస్తున్నారు కాబట్టి సప్లై ఇంకా తగ్గించుకొని వస్తే ఇంకా బూస్టప్ వస్తదని చెప్పి వాళ్ళు ఆలోచించొచ్చు. సో, 6.8 బిలియనే సర్క్యులేటింగ్ ఉంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు అయాన్ కాయిన్స్ అనేవి మనకి పీ2పీలో లేదా బయట మనకి 20 పైసా నుంచి 30 పైసా మధ్యలో జరుగుతుందనమాట. ఓకే. సో, మినిమమ్ దీని ప్రైస్ రూ. 3 అయితే వెళ్తదని నేను అనుకుంటున్నాను. మాక్సిమం $1 కూడా రీచ్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. అంటే హిస్టరీలో చూసుకుంటే ఈ విధంగా డెవలప్‌మెంట్స్ ఉన్న కాయిన్స్ చాలా వరకు $1 రీచ్ అయిపోయింది సప్లైతో సంబంధం లేకుండా. ఓకే. సో, ఏడీఏనే దానికి ఎగ్జాంపుల్. ఆడా కాయిన్ ఉంది గదా! అదే ఎగ్జాంపుల్. అలాగే షీడో. 18 బిలియన్ సప్లై గానీ, 18 బిలియన్ కూడా దీని టోటల్ సప్లై కూడా 18 బిలియనే. అంటే మొత్తం సప్లై అనేది కమ్యూనిటీ చేతిలోనే ఉంది. ఎక్కడా కూడా వీసీల దగ్గర గానీ, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా లేదు. డంప్ అవ్వే ఛాన్స్ ఉండదనమాట.
సో, ప్రెజెంట్ అయితే 3 పైసల నుంచి 6 పైసల్లో ట్రేడ్ అవుతుంది. సో, మినిమమ్ రూ. 1కైతే రీచ్ అయిపోతదండి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఒకే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతుంది ప్రెజెంట్. వీళ్ళు జస్ట్ ఇప్పుడున్న దాంట్లో మిగతా ఎక్స్‌చేంజ్‌లకి ఇచ్చినా చాలు రూ. 1 ఎళ్ళిపోతది. ఇంకా బినాన్స్ లాంటి దాంట్లోకి వెళ్తే మరి ఇంక చెప్పక్కర్లేదనమాట. $1 రీచ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. అంటే రూ. 90. ఓకే. సో, నెక్స్ట్ క్యాస్పా. క్యాస్పా కూడా సేమ్ అండి. 26 బిలియన్ దాని టోటల్ సప్లై. అలాగే సర్క్యులేటింగ్ సప్లై కూడా ఆల్మోస్ట్ అంతే అనమాట. ఆల్మోస్ట్ 98, 95 అబోవ్ పర్సెంటేజే సర్క్యులేషన్‌లో ఉంది. సో, ప్రెజెంట్ అయితే రూ. 4 నుంచి రూ. 5 ట్రేడ్ అవుతుంది. సో, మినిమమ్ అయితే రూ. 10కైతే వెళ్ళిపోతది. సో, $1 కూడా రీచ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీ అయితే ఉందనమాట. నెక్స్ట్ కోర్. కోర్ వచ్చేసి 1 బిలియన్ సర్క్యులేటింగ్ సప్లై. సో, ప్రెజెంట్ అయితే ఆల్ టైమ్ లో అనమాట. రూ. 11 దగ్గర దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ దీనిది మినిమమ్ $5 అంటే 500 రేంజ్‌లో $5 అబోవ్‌నే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మాక్సిమం $10 వరకు వెళ్తదని నా ఎస్టిమేషన్. ఓకే. సో, నెక్స్ట్ ఎస్‌సిఐ. ఎస్‌సిఐ కూడా మీరు చూస్తే ఐస్ లాగే ఉంటదనమాట ప్రైస్. బట్ చూడండి సర్క్యులేటింగ్ సప్లై అయాన్ 6.8 ఇది 6.5 ఇది రూ. 11 ట్రేడ్ అవుతుందిప్పుడు. ఆల్రెడీ ఇది $1 కూడా రీచ్ అయ్యొచ్చిందనమాట. సో, అయాన్ ఎందుకు రీచ్ అవ్వదు అనే వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్. ఓకే. ఇది కూడా లేయర్ 1 బ్లాక్ చైనే. ఇది కూడా లేయర్ 1 బ్లాక్ చైనే. 6.8 బిలియన్ ఉన్నా సరే రూ. 11 ఆల్రెడీ $1 కూడా వెళ్ళొచ్చిందిది. మళ్ళీ 11 రూపీస్‌కి. ఓకే. సో, వెళ్ళడానికి ఛాన్స్ ఉందనమాట అయాన్ కూడా. సో, అలాగే ఇది ఆల్ టైమ్ లో యాక్చువల్‌గా ఎస్‌సిఐకి. సో, మినిమమ్ రూ. 40కైతే వెళ్తది. అంటే $1/2 మాక్సిమం $1.5 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఇది నేను నా ఫ్యూచర్ నా లేయర్ 1 కాయిన్స్ నేను మంచి కాయిన్సే నేను తీసుకున్నాననైతే అనుకుంటున్నాను. సో, ఇంకా మీకు తెలిసిన కాయిన్స్ ఏమైనా ఉంటే లేయర్ 1 బ్లాక్ చైన్స్ కింద కామెంట్‌లో పెట్టండి. అలాగే నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ నచ్చింది అనుకుంటే మీరు నచ్చిందని పెట్టండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీనికి మంచిగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ప్రైవసీ కాయిన్స్ కోసం ఒక వీడియో చేస్తాను. అలాగే పెర్పెచువల్ డెక్స్ అనేది ఒక వీడియో చేస్తాను. అలాగే ఏఐ కాయిన్స్ ఉన్నాయి. అలాగే ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్ ఉన్నాయి. సో, వీటి కోసం సెపరేట్‌గా వీడియోస్ అయితే చేస్తాననమాట. సో, ఇదంతా కూడా మీ ఎంకరేజ్‌మెంట్ పైనే డిపెండ్ అవుతది. ఎందుకంటే ఇక్కడ మనం చూసే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ పాపులర్ అయిపోయిన కాయిన్సే మాత్రమే చెప్తారు. ఏవి కూడా ఎదగడానికి రెడీగా ఉన్న కాయిన్స్ కోసం ఎవరు మాట్లాడరు. సో, అలాంటి ప్రయత్నం నేను చేయడానికి చేస్తున్నాను. సో, మీ ఎంకరేజ్‌మెంట్ బాగుంటే నేనింకా మంచిగా మంచి మంచి రీసెర్చ్ చేసుకొని ఇంకా మీకోసం రెడీగా ఎక్స్‌ప్లోడ్ అవ్వడానికి రెడీగా ఉన్న కాయిన్స్‌ని మీ ముందైతే పెట్టడానికి నేను ట్రై చేస్తాననమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లేయర్ 1 కాయిన్స్ అండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. వీడియో నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ అయితే పెట్టండి. మీ ఫేవరెట్ కాయిన్ ఏంటి అనేది కూడా కామెంట్‌లో పెట్టండి.